శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. జెమినీ టీవీ ప్రేక్షక మహాశైలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని అందరూ తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదో దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్యస్వజాతవేదోపగ్నన్నిరృతిం మమ పశుగుస్యమఖ్యమావహ జీవనం చిరిశోరిష మానోహికం సేజ్జాతవేదో గామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్న ఆగః శ్రియామా పరిపాతయ. దీపదేవ్యై నమః. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దీపారాధన ముహూర్తః శుభముహూర్తోऽस्तु. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పథవో వదంతి తానో మంత్రే సమోజ్జందుహానాథే నిర్వాగస్మాన్నపతిష్ఠుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. ఓం యస్య నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జగమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియగో స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీవిదయోర్భూతే ధ్రువా నీతిర్మతిర్మమ. ఋతే సకల కళ్యాణి భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాగతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. గం గణపతయే నమః. గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. యజమానస్య హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. గోవింద విష్ణు మధుసూదనాది విక్రమ వామన శ్రీధర శ్రీకేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్ష్ణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమ అదోక్షరానారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మసమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసాముదం బ్రహ్మభూర్భువస్వ వరోం మమ యజమానస్య ఉపాతదుర్దక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ద్వితీయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీక్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే
శుక్లపక్షే చతుర్థ్యాం శుభతిథౌ వాసరః స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావంగన విశేషణ విధిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః నామధేయః శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య భారద్వాజగోత్రస్య వెంకట సీతారామమూర్తి శర్మనామధేయస్య తవ ధర్మపత్ని సమేతస్య తస్యాః సుకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం సంకల్పిత మనోవాంఛావరసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయితాసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధివినాయక స్వామిదేవతాముద్దిశ్య వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధివినాయక స్వామిదేవతా ప్రీత్యర్థం సంభవద్విదవ్యైః సంభవద్విపుష్పైః సంభవితానిమేన కల్పోక్తప్రకారేణ యావశక్తిజాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధపత్ర పుష్ప అక్షతైరభ్యచ్య హస్తేనాచ్ఛాద్య. ఓం కలశ సముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః కుశలసాగర సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోద యజుర్వేదో సామవేదో అథర్వణః అంగే తజగతా సర్వే కలశాంబుసమాశ్రితాః గంగే చిగమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ శరదం కురు. ఆయాంతు శ్రీ వరసిద్ధివినాయక స్వామిదేవతా పూజార్థం దుర్దక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో భవ యస్మరే పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతరస్వతి. ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి పూజలోని పసుపు గణపతిని ఆదో పూజ్యో గణాధిపః. వినాయక చవితి రోజు మనం పూజించే గణపతి వరసిద్ధి వినాయక స్వామివారు. ఆ వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క పూజ ప్రారంభించే ముందు మనం పసుపు గణపతిని మనం పూజ చేయాలి. ముందుగుండా మనం పసుపు గణపతిని ప్రాణప్రతిష్ఠాపన చేసి పూజా కార్యక్రమం ప్రారంభిస్తాం. ఓం అసునీతే పునరస్మాచురక్ష పునఃప్రాణమిహినో దేహి భోగం జ్వాక్స్పశ్యేమ సూర్యముచ్చరంతమృదే ముడియాన స్వస్తి. అమృతం వై ప్రాణః అమృతమాపప్రాణానేవదాస్తానముపగతే ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దగింద్రచాగ్నిష్టరాష్ట్రం ధారయతాన్ ధ్రువం. అస్మిన్ బింబే శ్రీ హారిద్రాగణపతిదేవత ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ. పుష్పం గృహీత్వా ధ్యానం కుర్యాత్. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖదిరసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి స్నానం. ఓం ఆపోహిష్టామయోపవస్థానభూజ్యేతదాతన మహేరణాగచక్షసే యోవస్య పదమౌరజత్తస్య భారగతే అనః వసతీరమమాతరః తస్మా అరంగమావవో యక్షస్య గజన్వధ ఆపో జనగధాచనః. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం అభివస్రాశవసనాన్యరుషాపదేన సురగా పూయమానాః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యస్వానుదనో దేవసోమ. శ్రీమహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రసగజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రథమంతు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాం కరేషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తాం విహవప్పయే శ్రియం. శ్రీమహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆగనేతే పరాగనే దూర్వారోహంత పుష్పణీః హర్దాక్ష పుండరీకానసముద్దస్య గృహాయి మే. శ్రీమహాగణాధిపతయే నమః. సర్వ ఆభరణార్థం దూర్వాక్షరై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః.
ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సిద్ధివినాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాలయం పూజయామి. ధూపం వనస్పత్యుర్భవేదివ్యేనానా గంధేశ్వరగితం వై ఆగ్రయః సర్వదేవానాం ధూపోయం పిదగుహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. సిద్ధిర్భవత కళ్యాణి ఆరోగ్యం ధనసంపద మమ శత్రువినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. శ్రీమహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యన్వర్తేన వర్షించామి. శ్రీమహాగణాధిపతయే నమః. సజ్జస్కార గుడోపహార కదలీఫల అమృత నైవేద్యం సమర్పయామి. అమృతమసమృతోపశరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపానం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖశుచ్యర్థం తాంబూలం ఫోగే ఫలైస్య కర్పూరైనాగవల్లీదలైరితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం పిదగుహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. వేదాహమేతమిది నీరాజనం. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విదిజ్జధీరః నామాని కృత్వాభివదను యదాస్తే సమ్రాటం చ విరాటం చాపి శీర్యాచనో గృహే లక్ష్మీరాస్తస్తయాముఖేతయామాసగం సుజామసి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవంతం తమసస్తు పారే సర్వాణి రూపాణి విదిజ్జధీరః నామాని కృత్వా అభివదను యదాస్తే. శ్రీమహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజు కీ జై. జై బోలో గణేష్ మహారాజు కీ జై. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిశ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సువర్ణమంత్రపుష్పాన్ సమర్పయామి. నమస్కరోమి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ సదేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమహాగణాధిపతయే నమః. అనేక ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీమహాగణాధిపతిరేవతా సుప్రీతాః సుప్రసన్నా వరదా భవతు దేవదేవస్య అనంతభోగో అస్తు. ఇంతవరకు పసుపు గణపతి పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. తదంగా కలిశారాధనం కరిష్యే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అస్మిన్ కలిశే శ్రీ వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అస్మిన్ కలిశే అస్మిన్ బింబే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామిదేవత ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ. పుష్పం గృహీత్వా ధ్యానం. ఓం శ్రీకాంతో మాతలో యస్య జననీ సర్వమంగళ జనకః శంకరో దేవ వందేహం గణనాయకం. సురాసురశిరోరత్నం మరీచి ఖచ్చితాంగ్రియే
విఘ్నాంధకార సూర్యాయ గణాధిపతయే నమః యం బ్రహ్మ వేదాంతవిదో వదంతే పరే ప్రదానం వరుషం దదాన్యే విశ్వాద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాయకాయ మూషకవాహనమోదకహస్త చామరకర్ణ విలంబర సూత్ర వామనరూప మహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద నమస్తే గజాననం భూతగణాదిసేవితం కపిత్వజంబూ ఫలసారవక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం భవసంచర పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్పంతం విఘ్నరాజమహం భజే గజవక్త్రం శూర్పకర్ణం నాగయజ్ఞోపవీతినం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న కజర సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి స్నానం. ఓం ఆపోహిష్టామయోపవస్థానభూజ్యేతరాతనాయ మహేరణ గజక్షతే యోవస్సపదమోరసత్తస్య భారగతే అనః ఉసటీరవమాతరః తస్మా అరంగమామవో యక్షస్య యాగజన్మద ఆపో జనయదాచనః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాగమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రాచవసనాన్యరుషాపదేన సురుగా ఆపోయమానాః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యస్వానో దేవసోమ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే దశగజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరేషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామహోపయే శ్రియం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆగనేతే పరాగనే దూర్వారోహంత పుష్పిణీః హృదాక్ష పుండరీకాన సముద్రస్య గృహాయ మే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సర్వ ఆభరణార్థం సమస్త పత్రపుష్పాక్షర సహిత హరిద్ర కాశ్మీర కుంకుమాన్ సమర్పయామి. స్వామివారికి ఇప్పుడు వివిధ రకాల పత్రులతో పుష్పార్చనతో అష్టోత్తర శతనామావళి పూజ. వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. అథాంగ పూజ. ఓం గణేశాయ నమః. పాదో పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫో పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాననీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః. ఉరూ పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందో పూజయామి. ఓం పాదహస్తాయ నమః. హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణో పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాంగాని పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం వైమారుతాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్తినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం మధోర్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పదగే నమః. ఓం శ్రీపదగే నమః. ఓం వాగ్పదగే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః.
ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం భవోత్తిరాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం మనకింకినిమేకలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం అపరాజితే నమః. ఓం సర్వస్వజగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రారజగత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమో నమః. నానావిధ పరిమళపత్రపుష్పాక్షరాం సహిత హరిద్ర కాశ్మీర కుంకుమాన్ సమర్పయామి. ధూపం. ఓం వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధేషురయుతం వై ఆగ్రయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. అస్మిన్ శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధేషురయుతం వై ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. సాజ్యం త్రవత్త సంయుక్తం వహ్నినా జ్యోతిరం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యం దివ్రాపః. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోర దివ్యజ్యోతినమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యన్ వర్తేన పరిశించామి. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. సజ్జస్కాల కదరీ ఫలసహిత మధుర ఫలసహిత నారికేల సహిత చిత్రాన్న సహిత మధుగుటిగా నైవేద్యం సమర్పయామి. అమృతమస్మృతోపస్సరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాభో సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖశుచ్యర్థం తాంబూలం. ఫూగీఫలైస్య కర్పూరైనాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. వేదాహమేతమితి నీరాజనం. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవందంతమధస్తు పారే సర్వాణి రూపాణి విదిధ్యధీరః నామాని కృత్వాభివదను యదాస్తే సంరాజం చ విరాజం చ విశీర్యాచనో గృహే లక్ష్మీరాస్తస్తయా ముఖే తయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజు కీ జై. జై బోలో గణేష్ మహారాజు కీ జై. మంత్రపుష్పం. ఓం ధాతా పురస్తాజ్యముదా జహార శక్రప్రవిద్వాన్ ప్రతిధస్తరస్రః తమేవం విద్వానముద హ్యభవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వరః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి. పదం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః. నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః. యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిస్సరः సర్వం వ్యాప్య నారాయణ స్థిరः. అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అదో నిత్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాగతనం మహతో
సంతతకం శిలాభిస్థులం బచ్చాకోశసన్నిభం తస్యాంతే సుచిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖः స్వాగ్రభుగ్విభజం తిష్టన్నాహారమజరః కవిः తిర్యగోర్ధ్వమధశ్చాయైరస్మయత్తస్య సంతతా సంతాపగతిः సందేహమాపాదదలమస్తకः తస్య మధ్యే వన్నిశిఖ అనీయోర్ధ్వ వ్యవస్థితः నీలతో యతమధ్యస్తాద్విద్యుల్లేఖే వభాస్వర నీవారశోకవర్తన్వై పీతాభా స్వస్య నోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः స బ్రహ్మ సచివస్తః రిక్షేంద్రసోऽక్షరः పరమస్వరాట్ రాజాదిరాజాయ ప్రసంయసాహినే నమో వయం వై ఏషవనాయ కుర్మహే సమే కామాన్ కామకామాగమఖ్యం కామేశ్వరో వై ఏషవనో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు పరో తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. అనేక వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కరోమి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణపూర్వక సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచతా తదా పభ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఛత్రం ధారయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. దర్పణం దర్శయామి. సమస్త ఆందోళకాన్ ఆరోహయామి. సమస్త రాజోపచార భక్తోపచార శిక్షోపచార వివిధోపచార సకలోపచార దేవ్యోపచారాన్ సమర్పయామి. నమస్కరోమి. యస్య స్మృత్యా జనామోక్షారవ పూజాంగ్రియారసు న్యూనం సంపూర్ణతావ్యారసజ్జో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజనం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నశం మయా. దాసో యతమాముత్వ క్షమస్వ గణనాయక. అనేక అపరాధ నమస్కారాన్ సమర్పయామి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీతాః సుప్రసన్నా వరదా భవతు. దేవదేవస్య అనంతభోగోస్తు. అది పూజా సమాప్తః. కథా ప్రారంభః. ఇంతవరకు కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి వినాయక చవితి కథ ప్రారంభమవుతుంది. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ వినాయక వ్రత కథ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముగు భారతదేశంలో చాలా కాలం పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ కూడా పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు
అనేక పురాణ రహస్యాలు బోధించుతున్న సూత మహామునిని చూసి దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదుల వల్ల దగా చేయబడి ధనకనక వస్తువాహన రాజ్యాధికారాలన్నీ కూడా పోగొట్టుకొని ఉన్నాం. ఈ కష్టములన్నీ గడిచి మాకు మరల మా రాజ్య వైభవములు లభించుటకు ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా, సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇట్లా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల సమస్తమైన విద్యా విజయ వైభవాలు, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశవృద్ధి పొంది అన్ని కోరికలు తీరినవారై సకల సుఖ సౌభాగ్యాలు పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయనా కుమారస్వామి, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే వ్రతము ఒకటి ఉంది. దానిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి కొలది బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను తయారు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో కానీ ఈశాన్య దిక్కులో కానీ వడ్లు కానీ బియ్యం కానీ పోసి అక్కడ మండపాన్ని ఏర్పరిచి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వరుని యొక్క ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్పపత్రాదులతో పూజించి ధూపదీపాలు, వెలగ, నేరడు, చెరకు మొదలైన ఫలములు ప్రత్యేకంగా కూడా నివేదించి నృత్య గీత వాద్య పురాణ పట్టణాదులతో పూజను ముగించి యథాశక్తిగా వేద విధులైనటువంటి విప్రులకు దక్షిణ తాంబూరాదులిచ్చి బంధుజనంతో కలిసి నేతితో చేసినటువంటి వివిధ భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానం సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం కూడా స్వామివారికి పునఃపూజన చేసి శక్త్యానుసారంగా గణపతిని పూజించి దక్షిణ తాంబూరాదులతో బ్రాహ్మణులను తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వారికి శ్రీ గణపతి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి. కావున కుమారస్వామి, అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైనది ఈ వ్రతం. ఇది త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదుల అందరి చేత కూడా ఆచరింపబడింది అని చెప్పాడు. ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడినటువంటి ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతం చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలు పొందుతామనడంలో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే ఈ వ్రతాన్ని గతంలో విదర్భ యువరాని దమయంతి దేవి ఈ వ్రతం చేయడం వల్ల నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్ల శమంతకమనతో పాటుగా జాంబవతి, సత్యభామ అనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణి అనే మణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మనమని సత్రాజిత్తునకు అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనజిత్ అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆయన్ని వధించింది. ఆ మణిని ఒక మాంసంఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇచ్చాడు. కానీ శమంతకమన మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి దానిని దొంగలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారు లేవదీశాడు. ప్రజలందరూ కూడా దీనిని నమ్మారు. ఆ వార్త విని చాలా బాధపడ్డాడు బలరాముడు. అటువంటి బలరాముని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రలోని చంద్రుడి యొక్క ప్రతిబింబం చూడడం వల్ల నాకు అపవాది కలిగిందని చెప్పాడు. అసలు చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీ వినాయక జన్మదినమైన
ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలోని కుబ్జరూపుడైనటువంటి విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వారందరూ కూడా నీలాపనిందరైపోవుదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు అందరూ కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఈ కథాక్షతలు ఎవరైతే ధరిస్తారో వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి సౌభాగ్యాలు పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలుసు కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన్ని పూజించకుండా ఆ రాత్రి పాలకుండలోని చంద్రుడి యొక్క ప్రతిబింబం చూడడం జరిగింది. అందువల్లే ఈ అపనంద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడి వ్రతం చేయించాడు. ఆ వ్రతం చేసుకొని ఆ కథాక్షతలు ధరించాడు శ్రీకృష్ణుడు. తన అపనిందను మాపుకునేందుకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనుడు వెళ్ళిన అడవికి వెళ్ళాడు. అక్కడ అతని ముతకలేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడల్ని చూసి వాటి వెన్నంటి వెళ్ళి జాంబవంతుల జాడలు తెలుసుకొని అతను గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కుమార్తె జాంబవతి. ఆమె యొక్క కంఠాన అలంకరింపబడి ఉంది సమంతకమని. దానిని తీసుకోబోయినటువంటి శ్రీకృష్ణుణ్ణి జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమనతో పాటే కుమార్తె అయిన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికే సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యామణితోనూ మరల వచ్చిన కృష్ణుడు జరిగింది అందరికీ చెప్పాడు. ఆ మణిని సత్రాజిత్తునకు ఇచ్చాడు. శ్రీకృష్ణుణ్ణి అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు. కావున ధర్మరాజా, వృత్రాసురుడు చంపేటప్పుడు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనం చేసేటప్పుడు దేవదానవులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయాగ్రారోగ్యాలు పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ కూడా తక్షణమే సిద్ధింపజేస్తాడు. కనుకనే ఈయనని సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది వ్రతం. వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ కూడా వైధవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. అందరూ కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలు పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. హరి ఓం తత్సతు. శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం. కాయేన వాచ మనసైంద్రైర్వా విద్యార్పణా వా కృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేన సమర్పయామి. శ్రీమన్నారాయణాయేన సమర్పయామి. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః. కేశవం ప్రతిగచ్చతి, శ్రీకేశవం ప్రతిగచ్చతి. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆనందకర్పూరపుత్ర నీరాజనం. ఓం సమ్రాజం చ విరాజం చ విశీర్యాతనోగృహే. లక్ష్మీరాస్తయా ముఖేతయా మాసగం సుజామసే. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి. మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణుపహరతి. ఏకదేవగజమాన ఆయుస్తేజో దదాతి. అగ్నిన్నపాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం. ఇదమాసాం విదక్షణం హవిరాసంజుహోదన. యస్య భాంతిరస్మయో యస్య కేతవః. యస్యేమా విశ్వాభువనాని సర్వాః. సకృత్తికాభిర్భిసంవసానః. అగ్నిన్నో దేవస్సు వితేతరాతు. సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనందకర్పూర ఉత్తర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజుకి జై. జమినీ టీవీ ప్రేక్షక మహాశైలకు వినాయక చవితి శుభాకాంక్షలతో వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ప్రేక్షకులందరికీ కూడా స్వామివారు ఆయురారోగ్య భోగభాగ్యములు కలిగించాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ సంవత్సరం ఆరంభం నుంచి అంత్యం వరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరగాలని ఆ వరసిద్ధి వినాయక స్వామివారిని మనం ఈరోజు ప్రార్థన చేసి పూజ చేసుకున్నాం. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా ఆ యొక్క ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి చల్లగా చూడాలని స్వామి అనుగ్రహిస్తారు.